హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బేబీ గేమర్స్. ఈరోజు మనం మళ్ళీ ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాం. నాకు తెలుసు గాయ్స్, లాస్ట్ వీడియో పెట్టి 12 days అవుతుంది, కానీ ఇప్పటి నుంచి అయితే మనం కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేద్దాం. మాకు నమ్మకం లేదురా, ఏమనుకో. మన ఫ్రెండ్ అయితే ఆన్లైన్లో ఉన్నాడు గాయ్స్, వానికి అయితే రిక్వెస్ట్ పెడదాం. గ్రూప్లోకి అయితే వచ్చేసాడు అని ఏం మాట్లాడతలేడు. అరే మాట్లాడరా ఇమ్రా గ్రూప్కి పిలిచినావు, గేమ్ ఆడదామా? ఏం ఆడదాం మామ, నీకన్నా ఎక్కువనా? సిఎస్ ఆడదాంరా మామ. అరే సిఎస్ ఉత్తి ఆడితే ఏం ఇంట్రెస్ట్ ఉంటుందిరా? ఛాలెంజ్ వెతుకున్నాం రా మామ. సరే మామ, ఏం ఛాలెంజ్ అది కూడా నువ్వే చెప్పు. సరే రా బాయ్, ఇప్పుడు ఎట్లా సిఎస్ కొత్తున్నాం కదా, ఎవడైతే ఎక్కువ కిల్లు కొట్టినాడో, తక్కువ కొట్టినాడు, ఎక్కువ కొట్టినకి రేడియం కోడ్ ఇవ్వాలి 200ది. నీకు ఓకేనారా? సరే బాయ్, ఇప్పుడు మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోదాం. గేమ్లోకి అయితే వచ్చేసినాం గాయస్. గేమ్లోకి వచ్చి ఇప్పుడు మనం గన్ అయితే తీసుకుందాం. 500 అడిగాడు గరిలాడు, అయితే 500 ఇచ్చి గన్ అయితే తీసుకున్నాం. మనం ఇప్పుడు పోయి 8 అయితే వేసేద్దాం. అరే మామ, నువ్వేమన్నా చేయరా, నీకన్నా ఎక్కువ కిల్స్ నేను కొడతా చూడరా. సరే కిల్స్ కొడదావు కానీ ఇక్కడ 8 వస్తారు, ఇక్కడైతే వచ్చేసి తొందర వస్తున్నారా మామ? ఏంద్రా ఒత్తి వచ్చి నుంచుంటే సరిపోదు, కొట్టాలి. గల్లు పట్టుకున్నావు ఆ చేతిలో, కొట్టాలకి చేత అయితేలే, కొట్టరా. కొడుతున్నా ఆగు మామ, కొడతాగు. ఎక్కువ నీకన్నా ఎక్కువ కొట్టేది నేనే, ఆగు. సరే ఆడ మస్తు 8 ఉన్నారు కానీ వెనకాలకి వచ్చేసి ఫస్ట్ నువ్వు చచ్చిపోకుండా చూసుకోరా. భయం అది పుట్టించింది ఎవరు? మేము. మస్తు కొట్టించారులే భయం, కానీ మ్యాచ్ గెలిచి చూపిర్రి. అమ్మ అట్లా నాకు మామ, మళ్ళీ వాళ్ళు సీరియస్ తీసుకొని మనం కొడితే మళ్ళీ మన ఇజ్జత్ పోతుందిరా. ఏం చెప్పావురా? దీంట్లో నీకు ఏం అర్థమైందిరా? అర్థం కాకనే కదరా ఏం చెప్పావని అన్నది. సరే గైస్, ఇక్కడ గేమ్ చూసుకుంటే ఎక్కడైతే ఒకడు ఇన్నైతే నాక్ చేసాం, ఇంకొకడైతే వస్తుంది, నన్నైతే కొడదాం. అరే ఇన్నైతే కొట్టలేకపోతున్నాం మనము. అరే సరే మస్తు నవ్వుతున్నావులే కానీ మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ పెట్టు. చీడు ఇప్పుడు 1v2 కొట్టేస్తా. అమ్మ అట్లా నాకు మామ, మళ్ళీ వాళ్ళు సీరియస్ తీసుకొని మనం కొడితే మళ్ళీ మన ఇజ్జత్ పోతుందిరా. ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు? ఆ మ్యాచ్ అయితే అయిపోయింది. ఎట్లనో అయితే ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు, వీళ్ళనైతే కొట్టడానికి ట్రై చేద్దాం. ఆయనకి హెడ్ షాట్ అయితే కొడదాం. ఏం పర్లేదు, వాళ్ళ వెనకాల వాళ్ళ వీరుడు ఉన్నాడు. మనం చనిపోతే ఏంటి, వాళ్ళ వీరుడు వస్తాడు. ఎవరయ్యా వీరుడు? ఇంకెవరు? నువ్వే. నువ్వు అంతా నాకు అప్పలు కొట్టకు, ముందే చచ్చిపోయాను. గాయ సైలెంట్ ఉండు. వచ్చాడు వచ్చాడు వచ్చాడు, మనందరినీ ఆదుకోవడానికి వీరుడు వచ్చాడు. గైస్ వీని కోసం కదా, మీకోసమైనా 1v4 వేస్తా. అయితే మనోడు బాల్ అయితే వేసేసాడు, ఆ లాక్ తీసుకున్నాడు. ఏం లక్ ఉందిరా వీళ్ళకి. మన బాయ్ అయితే మనకు అందరికీ చెప్పినట్టు ముగ్గురిని డౌన్ చేశాడు, కానీ వాడు మళ్ళీ రివైవ్ అయ్యాడు, వాళ్ళని మళ్ళీ కొట్టేశాడు. ఇప్పుడైతే 1v4 వేయడానికి రెడీగా ఉన్నాడు. ఇంకో కిల్లు కొడితే 1v4. అరే వీడైతే కొట్టేసినట్టున్నాడు, కొట్టేశాడు, అయిపోయింది. గైస్ మీకోసం మన కొట్టేద్దాం అనుకున్నా, వీడు కిల్ చోజ్ చేసిర్రు. ఏమైందిరా, తప్పుడు చేస్తాను? ఏమైందిరా? ఛాలెంజ్ నిన్నే గెలిచేటట్టున్నా. రెడీంకో రెడీ పెట్టుకో. అరే స్క్వాడ్ వచ్చిండ్రా, వచ్చేసారు మా. మరి ఏమ్రా ఏం మాట్లాడతలేవు రరీ? అరే నువ్వు మాట్లాడతలేవని నీ కాడికి వచ్చిన ఎవరిని కూడా చెప్పు. ఏం చేస్తున్నా పురాబి నువ్వు ఏంద్రా, నన్ను వచ్చిన పిల్లని వేసుకోబోతున్నావు ఇట్లా నారా? అరే ఎనిమిది, అరే కొడుతుండ్రా, కొట్టురా రే, కొట్టురా రే. ఏమ్రా ఎప్పుడు కూడా ఏం మాట్లాడతలేవు అరే? అరే మ్యాచ్ అయిపోయింది, ఇప్పుడన్నా మాట్లాడారు. లేడు మౌనంగా ఉన్నాడు. కొద్దిగా నా కొడుకు అనుకుంటే నా మొడ్డ గుడిపిస్తా ఒక్కొక్కనికి. కొద్దిలు పెడతా నోట్లో ఒక్కొక్కరికి. నా కొడుకులారా పొడ్డ కూడా వీకలేరు నావి. చూద్దాంరా ఎవరు ఎక్కువ కిల్లులు కొడతారో. నువ్వు ఇస్తావా రిడీమ్ కోడ్, నేను ఇస్తానా? అది కూడా వేసుకుందాం. నువ్వు కూడా రెడీగా పెట్టుకో రిడీమ్ కోడ్. సేపు మాట్లాడరా అంటే ఇదే ఆరా నువ్వు మాట్లాడేది? ఆడుకొని వేస్ట్ రాదురా నేను. ఇంతేనారా మన ఫ్రెండ్షిప్? అరే మోసం చేస్తున్నావురా నన్ను. స్కోర్ బోర్డ్ కూడా ఒకసారి సేమ్ కిల్లులో ఈ మ్యాచ్లో దాటేస్తా నేను. చూసుకుందాం రా, నువ్వా నేనా?
సో గైస్ మనం సెకండ్ రౌండ్ కూడా సక్సెస్ఫుల్గా అయితే గెలిచేసాం. ఇప్పుడు థర్డ్ రౌండ్లోకి వచ్చేసాం. ఇప్పుడు చూద్దాం వాన్ ఎక్కువ కిల్స్ అయితే నావి ఎక్కువ కిల్స్ అయితే. వాడైతే రిచ్ అయిపోయాడు ఈ మ్యాచ్ తర్వాత. పాప ఫస్ట్ ఏడిపించడం ఈ మ్యాచ్లో. అయితే ఇప్పుడు ముందరికి అయితే ఒక ఎనిమిది అయితే అనిపించాడు. వీన్ అయితే కొట్టేద్దాం. మన ముందర వీడు ఒకడైతే ఎనిమిది వీన్ కూడా కొట్టేద్దాం. కొట్టేసాం. ఇక్కడ ముందర ఒకడు ఉన్నాడు. వాళ్ళని లాంగ్ రేంజ్లో అయితే వేసేద్దాం. మన ముందరోడైతే కిల్ అయితే వేసేసుకున్నాడు. గైస్ ఈ మ్యాచ్ పోయేటట్టుంది గైస్. నా డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి. డబ్బుల సంగతి పక్కన పెట్టండి, స్కోర్ బోర్డు చూసుకో ఒకసారి ఎవరు ఎక్కువ కిల్లులో. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరిగిపోతాయేంటి. కానీ మ్యాచ్లో అయితే నేనే గెలుస్తా, అదైతే జరుగుతుంది చూసుకో. చూద్దాంలే ఈ మ్యాచ్ మాత్రం నేనే గెలుస్తాను. నేనే ఫస్ట్ వస్తాను. రేడియం కూడా రెడీ పెట్టుకున్నావు. మ్యాచ్లో మనం ఎట్లయినా 2 కిలోలు కొట్టాలని ఇక్కడ ముందరికైతే వచ్చేసాం గైస్. అయితే ఇక్కడ ఒక 8 అయితే ఉరికొస్తుండో. ఈయనైతే కొట్టేద్దాం ఫస్ట్. ఈయనైతే కొట్టేసాం. అరే మనల్ని ఎవడో కొడుతున్నాడు, వానికైతే ఏం తీసుకుందాం మనము అని కొడదాం. అరే వెళ్తలేదు, వెళ్తేసుకుందాం. వేసుకో మెడికెట్ వేసుకో. కిల్సి మాత్రం నేనే తెప్పుకోపోతా. వీడు అనంత పని చేసేటట్టున్నాడు, ముందలుకోదాం అని. అరే అయితే గాయస్ 2 కిలోలు అయితే సేమ్ ఉన్నాయి. ఒక్కసారి డ్యామేజ్ చూసుకో. రీడియం కోడ్ అనే కానీ తీసుకుంటే పీక కోస్తా. కిల్స్ సేమేమో, డ్యామేజ్ చూసుకో ఒక్కసారి. డ్యామేజ్ ఏమనికి నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుందాం. మోసం చేసావు కదరా దళిద్రుడా, నీచురా, నికృష్టుడా, శని వదలాలరా నీకు. సరే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం మనము. నెక్స్ట్ వీడియో కూడా త్వరలోనే వస్తుంది. బాయ్. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు.